ఒక వీడియో ఏదో వచ్చింది కదా. చెప్పండి సార్. ఇంద్ర భగవానుడిది ఒక వీడియో చేశారు కదా, వ్యభిచారి కాదా అని. అంటే ఆయన వ్యభిచారు అంటారా? అది బ్రదర్ చేశారని చెప్పండి, పర్లేదు చెప్పండి. ఆయన మనకి ఋగ్వేదంలో వేదాల్లో పెద్ద దేవుడు కదా ఆయన, ఇంద్రుడు. అవును. హిందువులకి ప్రధాన దేవత కదా, దేవతలందరికి కూడా రాజు కదా. అవును. మీ భాషలో చెప్పాలంటే ది కింగ్ కదా. అవును. ముక్కోటి దేవతలందరికీ కూడా కింగ్. అవును. ఇంద్రియాలన్నిటిని కూడా జయించిన వాడు కదా. ఆయన తప్పులు చేయడం ఏంటి? ఇప్పుడు మీ గ్రీకులు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏది పడితే అది పుక్కిటి పురాణాలన్నీ ప్రక్షిప్తాలన్నీ పుస్తకాలు ఇరికిస్తాయి, నిజాలు అయిపోతాయి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు రామాయణం ప్రక్షిప్తం అంటారా? రామాయణం ప్రక్షిప్తం కాదు, అందులో ఉన్న అహల్య స్టోరీ ప్రక్షిప్తం. అది మీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పెట్టారు, అది ఇరికిచ్చారు. పుస్తకాలన్నీ ప్రింట్ చేసింది మీరే కదా, మేము ప్రింట్ చేసామా? సార్ ఇప్పుడు రామాయణాన్ని ప్రింట్ చేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళ? బ్రిటిష్ వాళ్ళే. అంతకుముందు ప్రింటింగ్ ప్రెస్ లేదు ఇండియాలో. ప్రింటింగ్ ప్రెస్ ఉందా ఇండియాలో? మరి ఎట్లా రాశారు? ఉంటే చూపించండి, ఎవరు ప్రింట్ చేశారో ఇంతకు ముందు చూపించండి. ఇండియాలో ఉన్న పుస్తకాలన్నీ ప్రింట్ చేసింది బ్రిటిష్ వాళ్ళే. బ్రిటిష్ వాళ్ళు మరి ప్రింట్ చేస్తే మీరు బ్రాహ్మణులు ఎందుకు అనువాదం చేస్తున్నారు? మరి ఏంటండి బ్రాహ్మణులు ఎందుకు అనువాదం చేస్తున్నారు అంటున్నా? ఎవరు బ్రాహ్మణులు అనువాదం చేశారు? ఏం అనువాదం చేశారు? మరి ఇప్పుడు భారత రామాయణాన్ని ఎవరు అనువాదం చేసింది తెలుగులోకి? రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేసేది సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? సంస్కృతంలో ఉంది. ఇప్పుడు సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేస్తుంది ఎవరు? ఎవరు చేశారు మీరు చెప్పండి. పోనీ ఎవరు చేశారు? బ్రిటిష్ వాళ్ళే కదా చేసింది. బ్రిటిష్ వాళ్ళు చేశారు అంటున్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు తెలుగులో చేశారా? బ్రిటిష్ వాళ్ళకి సంస్కృతం వచ్చా మీరు చెప్పండి? రాదు కదా వాళ్ళకి, వాళ్ళు ఎట్లా చేశారు మరి? ఇప్పుడు ఇంద్రో విశ్వస్తే రాజతి అంటది యజుర్వేద మంత్రం, ఇంద్రుడు సర్వలోకాలకి ప్రభువు అని. సార్ మీరు మా ఇంద్రుడు మీరు వేదాల్లో అట్లా రాసుకున్నారు, మరి రామాయణంలో ఎందుకు రాశారు అట్లా? ఎవరు రాశారు సార్? ఎవరు రాయలేదండి. రాముడు రావణాసుడిని చంపిందా ఇంద్రుడు ఇచ్చిన శక్తి అస్త్రంతో, తెలుసా మీకు? సరే, అది ఎందుకు రాసుకున్నారు అంటున్నా. మరి ఎవరు రాయాల? మీరు రాయించారు అంటే, మీరంటే బ్రిటిష్ వాళ్ళు రాయించి దాంట్లో ఇరికిచ్చారు ప్రక్షిప్తం. ఎప్పుడు రాయించారు బ్రిటిష్ వాళ్ళు? ఏ సంవత్సరం రాయించారు? ఏముంది, వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టినప్పుడు రీసెంట్ గానే. సంస్కృతం రాదు కదా, ఎవరి చేత రాయించారు వాళ్ళు? అదే కదండి నేను అనేది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి సంస్కృతం రాదు, ఎవరు రాయించారు అనేది నా ప్రశ్న. ఆలోచన చేయండి ఒకసారి. బ్రిటిష్ వాళ్ళకి సంస్కృతం రాదని మీరే అంటున్నారు. సంస్కృతం రానటువంటి బ్రిటిష్ వాళ్ళు రామాయణంలో దూరి ఎలాగ సంస్కృతంలో శ్లోకాలను కల్పించి రాస్తారు? అదే ప్రపంచ 8వ వింత. మరి అది ఎవరు? మీ బ్రాహ్మణులే రాయాలి కదా లెక్కన. వాళ్ళు ఎందుకు రాస్తారు? మరి రాదంటున్నారు కదా మీరే. వీళ్ళకు వచ్చి అర్థమయ్యి అర్థం కాని సంస్కృతంలో వీళ్ళు ట్రాన్స్లేట్ చేసే పుస్తకాలన్నీ రాసి పారేశారు. మరి వాళ్ళు రాసిన పుస్తకాలు మీరెందుకు ప్రింట్ చేస్తున్నారు ఇప్పుడు? మరి ఎవరు ప్రింట్ చేశారు సార్? భాస్కర్ రాజు గారి వేదాలు ఇప్పుడు మాకు ప్రమాణం, వేరే వేదాలా? భాస్కర్ రాజు గారు ధర్మ అజ్ఞాని ఆయనకు సంస్కృతమే రాదు. ఎందుకు రాదు? మీకు చెప్పాడు రాదని? మా తెలియదేంది. రమ్మను భాస్కర్ రాజు గారికి. దయానంద సరస్వతి విద్వాంసుడైనటువంటి దయానంద సరస్వతి గారికి సంస్కృతం రాదు అన్నటువంటి ఆయన అజ్ఞానికి ఏమవుతాడు సార్? ఏంది అధర్మ మార్గం భాస్కర్ రాజు గారి వేదాల ప్రామాణికమా? సిగ్గు అన్న ఉండాలి మా మాట చెప్పడానికి. అయ్యో భలేవారు సార్, అసలు ఈయన చేసిన కృషి ఎవరు చేశారు చెప్పండి వేదాల గురించి? మీరు సిగ్గుపడాలి. ఇంతమంది సంస్కృత పండితులు ఉంటే ఆ సంస్కృతం రానటువంటి ఆయన అక్కడక్కడ చూసి రాసిన దాన్ని మీరు ప్రామాణికం అంటున్నారంటే సిగ్గుండాలి, సిగ్గుపడాలి. అంటే ఆయన అందరితో డిబేట్లు చేసి అందరు నోడిచ్చాడు సార్, హిందూ పండితులందరినీ. ఎవరు? సంస్కృతం ఆయన మహాజ్ఞాన ఆయన రాజు గారు. సంస్కృతం రాయన ఆయన మాకు కలియుగ వ్యాసుడు. ఆయన ఎవరు? అధర్మ భాస్కర్ రాజు గారు. సిగ్గుండాలి కనీసం ఆ మాట మాట్లాడటానికి. సిగ్గు కాదు, గర్వపడుతున్నాం మేము. ఆయన మాకు అదృష్టం. ఆయన గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తప్పుగా చూపించటం ఎందుక? గ్రంథాల్లోనే తప్పులా? మరి గ్రంథాల్లో ఒకటి రాస్తాడు ఆయన, అదేగా సార్? మీకు అర్థం కావట్లే విషయం అక్కడ. నాకు అర్థమైంది లేదు, నేను చదివానులే కానీ ఆయన బుక్స్. నేనే అంత తెలివి తక్కువ ఆయన బుక్స్ చదివి మీకు చెబుతున్నాను. ఇప్పుడు గ్రంథాల్లో ఒకటి ఉంది, రామాయణంలో ఒకటి ఉంటే ఆయన ఇంకోటి రాస్తాడు. రాముడు గారు సీతమ్మ గారు పంది మాంసం తినేవారు, తినలేదని ఆయన కందమూల పొలాలని గుజ్జు అని పళ్ళల్లో ఉన్న గుజ్జు అని రాశాడు. మరి ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఏది చెప్తే అదే మాకు వేదవాక్కు. అలాగా
అంతే. ఏది ఆయన మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు చూడండి ఇంద్రుడు గురించి. ఆయన చెప్పడం కాదు సార్, సంస్కృత పండితులు గ్రంథాల్లో ఉన్నది చెప్పాలి. సంస్కృతం రానుడిని తీసుకొచ్చి ఆయన వేదవ్యాసులు అంటాడంటే ఎట్టండి మరి? అంత అజ్ఞానం. కలియుగ వేదవ్యాసుడు. కలియుగ వేదవ్యాసుడు అంటే సార్ మరి సంస్కృత పండితులు సిగ్గుపడుతున్నారు మీరు సార్. దేవాది దేవుడు సర్వలోకాలకి ప్రభు అయినటువంటి ఇంద్రుడు ఎంతగా చరిత్రలో అణిచివేత గురివేయబడ్డాడంటే ఆయన మనందరికీ కదా సర్వలోకాలకి ప్రభు అని చెప్పింది వేదం. మరి వేదంలో అట్లా చెప్పుకుంటే మరి రామాయణంలో ఎందుకు సార్ మరి అట్లా రాసుకున్నారు? పురాణంలో రామాయణంలో రాముడు రావణాసుడిని చంపింది ఇంద్రుడు ఇచ్చిన శక్తి అనే అస్త్రంతో. మరి అహల్యత ఎట్లా వ్యభిచారం చేశాడు సార్? మరి అవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు రాయించారు. మరి బ్రిటిష్ వాళ్ళు రాస్తే బ్రిటిష్ వాళ్ళకి సంస్కృతం రాదు కదా, మీ బ్రాహ్మణులకి రాసింది మరి తెలుగు సంస్కృతంలోకి వెళ్ళి రామాయణంలో. మనకి యూరోప్ లో కల్చర్ అది, సెక్స్ అనేది యూరోపియన్ కల్చర్, ఇక్కడ ఇండియాలో లేదు అది. ఏది వాళ్ళకున్న అర్థాలే ఇక్కడ తెలుగులో ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు రాశారు, వాళ్ళు ప్రింట్ చేశారంట సిగ్గన్నా లేదా మీకు కనీసం? ఇప్పుడు అహల్య అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఆయన ఇచ్చాడు చూడండి ఎక్స్ప్లెనేషన్. ఆయన రామాయణం వదిలిపెట్టి నువ్వు భాస్కర్ రాజు గారు అధర్మ మార్గం, ఆయన అధర్మాలు చెప్పేవాడు, ఆయన చెప్పిన మాటలు చెబుతారు మీరు. అంటే సంస్కృత పండితులు మీరు ఏలం చేస్తున్నారా? ఎవడా సంస్కృత పండితుడు తీసుకురామనండి, వాడి జ్ఞానం ఏందో నేను టెస్ట్ చేస్తా, వాడి బతికేందో వాడి చరిత్ర ఏందో. ఇప్పుడు మీరు ఒకరిని తీసుకొచ్చా నా కొడుకు సంస్కృత పండితుడు, ఈ గ్రంథాలు వేదాలు ఎవరు చదివారండి? వీళ్ళెవరు వేదాలు చదవలేదు. పురాణాలను తెలుగులోకి అనువాదం చేస్తున్నటువంటి వారు సంస్కృతంలో ఉన్నటువంటి పురాణాలు పుక్కిటి పురాణాలండి, అవి తీసుకొచ్చా చెప్పండి. సంస్కృత పండితులందరూ కూడా అజ్ఞానులేనా మీ దృష్టికి? వేదాలను అనువాదం చేశాడు ఎవడా జ్ఞాని, మహాజ్ఞాని, వాడి సాష్టాంగ నమస్కారం చేస్తా అంత జ్ఞాని ఎవడండి? మరి పుక్కిటి పురాణాలన్నీ తీసుకొచ్చి చేస్తారో వేదవ్యాసులు అంటాడా? ఏందండి సంస్కృతం రాని అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు చేస్తే అది వేదవ్యాసులు అంటాడు ఆయన. అనువాదం చేయకుండా ఒకళ్ళిద్దరు చేత చేపించి వదిలిపెట్టింది. నేను అనేది ఏంటంటే పుక్కిటి పురాణాలను అనువాదం చేసినంత మాత్రాన వాడు పండితుడు కాదు. మరి వేదాలని అర్థం చేసుకొని ట్రాన్స్లేట్ చేస్తే వాడు పండితుడు. అసలు పుక్కిటి పురాణాలు ఎప్పుడు రాశారు? ఈ మధ్య కాలంలో, రాజుల కాలంలో రాసుకున్నారు. చూడండి వేదాలని, మన వేదాలు అసలు వేదాలు ఎన్ని తెలుసా? ఎన్నోలే మాకు తెలియదులే. మరి ఎన్ని వేదాలు నమ్ముతాం మీరు? 4 కాదు 3 వేదాలు. సర్లే అతరవణ వేదం మేము తర్వాత యాడ్ చేసుకున్నాంలే కానీ మీ ఇష్టం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకుంటారు, మీరు చేసుకుంటాం. అది అది కూడా పురాతనమైంది, అది కూడా అతరవణ వేదం కూడా చేసుకున్నారు. తెలుగులోకి ఎందుకు మా ఇష్టం మీరు ఇప్పుడు ఏది 100 మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. మీ పండితులు తెలుగులోకి ఎందుకు అనువాదం చేయలేకపోయారు వేదాలని? చేశారు కదా దాసరథి రంగాచార్యులు గారు, వారు ఒక్కలే చేసింది, ఇంక మిగతా వాళ్ళు లేరు ఆయనకంటే ముందు? ఎవరికి సంస్కృతం రాదు చేయలేదు. అయినా వేద పాఠశాలలోకి వెళ్ళి నేర్చుకుంటున్నారుగా వేదాలని. ఏదో అంత ముందు సంస్కృత పండితులు లేరా మన భారతదేశంలో తెలుగు ప్రాంతాల్లో? ఉన్నారు, బట్ అవసరం రాలా. పిల్లలందరూ వెళ్ళి చదువుకునే వాళ్ళు అక్కడ. ఎందుకు మీలాంటి వాళ్ళు ప్రక్షిప్తాలు చేస్తారని తెలుగులోకి అనువాదం చేస్తే ప్రతి తెలుగు ప్రజలందరూ కూడా అనువాదం చేస్తే ప్రక్షిప్తాలు చేర్చడానికి అవకాశం ఉంటుంది. బయటపడిద్దానా? కల్పిత కథలన్నీ బయటపడతాయనా? అనువాదాలు చేస్తే మీలాంటి వాళ్ళందరూ వచ్చి ప్రక్షిప్తాలు చేరుస్తారు వాటిలో, అందుకని చేయాల. ఏది సంస్కృతం రానోళ్ళు కూడా సంస్కృత భాషల్లోకి వెళ్ళి ప్రక్షిప్తాలు చేరుస్తారా? కాదు, తెలుగు అనువాదాల్లో చేస్తారు. ఇప్పుడు ఈ సంస్కృతంలో ఉన్న వాటి అన్నిటిని కూడా మరి తెలుగులోకి అనువాదం చేస్తున్నటువంటి వాళ్ళు నేను మీ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నా, ఇంద్రుడు దుర్మార్గుడు అని నిరూపించండి. మీరు కానీ మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను హిందూ మతాన్ని వదిలేస్తా. ఛాలెంజ్, నా అడ్రస్ పెడతా, ఆధార్ కార్డు పెడతా. మీరు మీ టీం ఎవరెవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఇదిగో ఇంటికమ్మా ఇక్కడ అన్యాయం చేశాడు అని మీరు నిరూపించగలిగితే నేను బహిరంగంగా నేను వచ్చి నేను మతం సార్ పురాణాల్లో ఉంది. వాల్మీకి రామాయణం చెబుతుందిగా, ఎక్కడి నుంచే కాదు. వాల్మీకి రామాయణం లేదు. వాల్మీకి పరమ భక్తుడు ఇంద్రుడికి. భక్తుడైతే ఎందుకు రాసుకున్నాడు మరి? ఎవరు రాశాడు? ఎవడు బ్రిటిష్ వాడు రాశాడు. మేము ఒప్పుకున్నాను. సిగ్గుండాలి సార్ ఆ మాట అంటానికి, బ్రిటిష్ వాడు అంటానికి. బ్రిటిష్ అంటే ఇంగ్లీష్ తప్ప మన సంస్కృతం రాదని మీరే అంటున్నారు. బ్రిటిష్ వాడు ఎట్లా రాస్తాడు రామాయణంలోకి వెళ్ళి? మరి బ్రిటిష్ చేస్తున్నారు సంస్కృతంలో రాయన అనువాదాలు రాశాడు. అదేనండి, అనువాదాలు చేస్తే వాటిని మరలా మీరెందుకు ప్రింటింగ్ చేస్తున్నారు మరి? ఎవరు చేశాడు సార్ ప్రింటింగ్? అయ్యా ఇంత అజ్ఞానం భాస్కర్ రాజు గారి పుస్తకాలు అసలు పుస్తకాలు, భాస్కర్ రాజు గారి పుస్తకాలు అసలు పుస్తకాలు మీలన్నీ తగలబెట్టేస్తాం మేము. తగలబెట్టు వెళ్ళి రేపు తగలబెట్టలేదు మనస్ఫూర్తి అట్లా నేను తగలబెడతా. భాస్కర్ రాజు గారి
మరే జనవరి బుక్ ఫెస్టివల్ జరిగింది, అక్కడికి వెళ్ళి నీ ప్రతాపం చూపించి తగలబెడతారు. రేపు ఇయే కనుక ప్రచురిస్తే ఒక్కొక్కడికి చూపిస్తాం మా ప్రతాపం. హైదరాబాద్ లో బుక్ ఫెస్టివల్ జరిగింది, విజయవాడ మేము తెలుసు అఖిల భారత ఇంద్ర సంఘం మేము పెట్టాము. బుక్ ఫెస్టివల్ జరుగుతుంటే హైదరాబాదే కాదు, విజయవాడ, విశాఖపట్నం అవన్నీ అప్రామాణిక గ్రంథాలు బ్రిటిష్ వాళ్ళు రాసిన తగలబెడతాం. మరి 100% అఖిల భారత ఇంద్ర సంఘం తరఫున మేము ఏంటంటే భాస్కర్ రాజు గారి పుస్తకాలు తప్పితే ఏది మార్కెట్ లో ఇదేంటి సేల్స్ ఉండడానికి వీలేదు. ఇక తగలబెడితే తీసుకెళ్లి బొక్కలో వేపిస్తారు కొట్టి. ఎందుకు వేపిస్తారు? ఇష్టం వచ్చినట్టు రాస్తారా ఏంటి? మేము ఊరుకుంటామా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తే? అట్టగా భాస్కర్ అజ్ఞానం తీసుకొచ్చి సంస్కృత పండితులు సరసన చేరుతున్న సిగ్గన్న ఉండాలిగా. సరేలే, తర్వాత మాట్లాడదాం. కలియుగ వ్యాసుడా? ఎవరు? మీ మార్గం భాస్కర్ రాజా? కలియుగ వ్యాసుడు ఆయన. సీతమ్మ గారు మద్యం దాగి పంది మాంసం తింటే పళ్ళ గుజ్జు తిన్నారు, చెరుకు రసం తాగారని రాసినోడా మోసగాడు సార్. ఆయన మహాజ్ఞాని. అదే ఆ మహాజ్ఞాని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఆయన అవతార పురుషుడు. ఆ మహాజ్ఞాని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, తెలిసింది ప్రజలకు కూడా సత్యం. అజ్ఞాని ఎక్కడ కూర్చోబెట్టాలా? అదే ప్రజల ముందు, పండితుల ముందు చేసుకోవాలని మీరు రాసిన అనుమానం. ఎవడా పండితుడు? పనికి మాలోడు, దున్నపోతులు తిరిగి పొట్టలు పెంచేవాడు పండితుడు. ఎవడ వేదాలు చదివిండా? తెలుగులోకి ఉన్నాయి తెలుసా ఎంతమంది? నువ్వు చెప్పే పండితులు ఎవరైనా వేదాలు చదివారా? జీవితంలో వాళ్ళ మొక్కలు చూసారా? వాళ్ళందరూ అనువాదం చేశారు రామాయణం, ఒకళ్ళు కాదుగా చాలా మంది చేశారు. రామాయణం పక్కన పెట్టండి, అది ఇతిహాసం. వేదాల సంగతి చెప్పండి. రామాయణం ఏమైనా ప్రామాణికమా మాకు హిందువులకి? వేదాలు ప్రామాణికం కాదా? వేదాలు ప్రమాణం మాకు. రామాయణం అనేది రాజుల కథ. అది రామాయణం అనేది ఇతిహాసం. తెలుసుకోండి మీరు ఫస్ట్. తెలుసులే గానీ రామాయణం కట్టు కాదు అంటారు, అంతేనా? కట్టు కథ కాదు, రాజుల కథ, ఇక్ష్వాకుల వంశ చరిత్ర. అది ఛత్రపతి శివాజీ లాగా చరిత్ర. అయ్యా, ఇంత అజ్ఞానంగా మాట్లాడుతున్నావు. చరిత్ర అంటున్నావు, రామాయణం చరిత్ర, ఇంత కట్టు కదా? చరిత్ర జరిగిన వాస్తవం. అది చరిత్ర వాస్తవం అంటున్నావు కదా, అంటున్నప్పుడు మరి అది నిజం ఎందుకు ఒప్పుకోవు? మరి గ్రంథం నిజం, మత గ్రంథం కాదు, అది ఇతిహాసం అంటారు దాన్ని. ఇతిహాసం అయినా ఏదైనా అది గ్రంథమేగా. మత గ్రంథం అంటే వేదాలని మత గ్రంథం అంటారు, ఖురాన్ని మత గ్రంథం అంటారు, బైబిల్ మత గ్రంథం అంటారు, రామాయణాన్ని మత గ్రంథం అంటారు. అది ఏంటంటే ఒక రాజుల చరిత్ర, ఇతిహాసం అంటారు దాన్ని. అలాగా నువ్వు శివాజీ మీద ఒక బుక్ రాసిన అనుకో, ఏమంటావు? దాన్ని ఇతిహాసం అంటావు. మరే అయ్యా సోదరా చూడు, ఇప్పుడు మరి వాల్మీకి రామాయణంలో ఎందుకు మరి సీతమ్మ గారు మద్యం తాగినట్టు రాసుకున్నారు, మాంసం తిన్నట్టు ఎందుకు రాసుకున్నారు? మరి ఇతిహాసం అయితే వాళ్ళు తిన్నారనేగా. మద్యం తాగల. మరేం తాగారు? ఇంద్రుడు సచీదేవికి సోమరసం తాగిచ్చినట్టు రాముడు సీతాదేవికి మైరేకం అనే కూల్ డ్రింక్ తాగిచ్చాడు. కూల్ డ్రింక్? పెప్సీ, కోకా కోలా, థమ్స్ అప్, పెప్సీ ఉంటాయి కదా, అట్లాంటి కూల్ డ్రింక్ ఏదో అడవిలో తయారు చేసి రోజుల్లో దొరుకుతాయి అడవుల్లో. ఇప్పుడు మనకి దొరకవేంటి? ఇప్పటికే గ్రామాల్లో పోతే. సోదరా సిగ్గాన్ని ఉండాలి ఆ మాట చెప్తానికి. స్పష్టంగా మరి మద్యం రాసుకున్నారుగా, పంది మాంసం అని రాసుకున్నారుగా, పంది మాంసం అని స్పష్టంగా రాసుకున్నారుగా. మద్యం అని రాసుకున్నారుగా గ్రంథాల్లో, అందరు రాశారా? సార్ ఎవరైనా రాసినా చెల్లరు. మరి ఒరిజినల్ రామాయణం భాస్కర్ రాజు గారు ఒరిజినల్ రామాయణం రాస్తున్నారు, అదే ప్రామాణికంగా. ఆ ఆయన చెప్పే మొహాన్ని ఎవరు పట్టించుకోరు తెలుసా మీకు? ఆయన అబద్ధికుడు అని తేలిపోయింది, ఆయన పచ్చి అబద్ధికుడు అని తేలిపోయింది. ఆయన బండారం అంతా కూడా సామాన్యులు సైతం కూడా బయట పెడుతున్నారు సార్. ఎవరు తేల్చున్నాడు ఎవడంటున్నా? అర్థమైందా? సంస్కృత పండితుల్ని, సంస్కృతం రానోడిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. సరే, తర్వాత మాట్లాడదాంలే, లైవ్ ఉంది మాకు. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ 3 బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ కానీ చేసినట్లయితే మీరు ఈ 3 బుక్కుల్ని పొందుకోవచ్చు. ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి.